ముందు లేవగా బాబు బిడ్డ పాల కోసం బాబు బిడ్డను చూసుకుంటే ప్రమాదం వస్తాడా? అయ్యా తమరు అది అది చేసి 200 చేతిలో సంపాదిస్తున్నారు కదా, మళ్ళీ మారుమూల అడ్డదడ్డు కొండల్లో మట్టి కొట్టుదడం ఎందుకు? దాని కట్టుబానిసలే పట్టు రావడం ఎందుకు? అయిందా నీ సొద? నేను కొండను తవ్వి ఎలకలను బట్టే ఎదవననుకున్నావా? ఇక్కడ దొరికేది మట్టి కదయ్యా, కొన్ని కోట్ల ఖరీచేసే గ్రనైట్. చాటుమాటు పనుల్లోనే రాబడెక్కువయ్యా. అయినా అది నీకు తెలిసే నువ్వు నా పక్కనే కూర్చునేవాడు కానీ ఫ్రంట్ సీట్ ఎందుకు కూర్చుంటా? నమస్తే సాబ్. దండాలండి. రైట్, మీకోసం సరుకు తెచ్చాను, వ్యాన్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. సార్, ఇంతమంది జనం మీకు ఎక్కడ దొరుకుతారు సార్? మున్సిపాలిటీ వాళ్ళకి కుక్కలు ఎక్కడ దొరుకుతారా, మనకి మనుషులు కూడా అక్కడే దొరుకుతారు. అయ్యా నాకు చిన్న డౌట్. ఏమిటది? తమరు ఇది వరకు మున్సిపల్ చైర్మన్ చేసేవారా? కుక్కల బండి పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే నీకు అదే గతి పడుతుంది. రణధీర్, ఆటకొచ్చే ముందు గంగిరెద్దు కూడా అలాగే మొరాయిస్తుంది. కట్టు బానిసగా వచ్చిన వాడికి పెట్టేమిట్రా? 4 తన్ని కీళ్ళు ఈ మధ్య పనులు చురుగ్గా జరగట్లేదా? లోళ్ళు తొందరగా రావట్లేదు? ఏం పనులండి, కొందరు ముసలోళ్ళు అయిపోయి తిండికి తప్ప ఎందుకు పనికి రావటం లేదు. కొంతమంది జబ్బు చేసి అసలు పనే చేయటం లేదు. ఏదో కబురు చెప్పకు. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం. నాకు రోజుకు 10 లారీలు లోటు రావాలి. అంతగా పనికిరాని వాళ్ళైతే లేపారేరా. అయితే మీ కళ్ళ ముందే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఆగరా, తొందరపడకరా. నాది అసలే జాలిగుండే, ఇలాంటి ఘోరాలు చూడలేను. పైగా వీళ్ళని గురించి తోటాలు ఖర్చుద్దురా. ఓ పని, వీళ్ళు ఆదమర్చున్నప్పుడు పైనుంచి బండం దోసి పచ్చడైపోతారు. అట్టగే దొరా. ఈ క్షణం నుంచి మీరు బానిసలు కాదు, స్వేచ్ఛా జీవులుగా, స్వతంత్ర భారత పౌరులుగా తలెత్తుకు బతకండి. మీ తల్లులను, తండ్రులను, బిడ్డలను, అన్నలను, చెల్లెళ్లను కలుసుకుని హాయిగా ఉండండి. బాబు, ఈ జన్మకు మా బతుకులు ఇక్కడే తెల్లారిపోతాయి అనుకున్నాం. నీ పేరు చెప్పుకుని మా ఇళ్లలో దీపాలు ఎట్టుకుని బతుకుతాం బాబు. పదండి. బానిసలందరినీ విడిపించి వాళ్ళ పాలిటి దేవుడయ్యాడరా మా నాన్న. అందుకే కదరా పేదలందరూ అన్నను రాజుగా కొలుస్తారు.